హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు లెసన్లో మనం ఎస్టీఆర్ డేటా టైప్ గురించి తెలుసుకుందాం. ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డేటా టైప్ అండ్ లెంగ్తీ టాపిక్ కూడా. సో ఈ ఎస్టీఆర్ డేటా టైప్ అండ్ వాటి మీద పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ని ఒక 4 to 5 లెసన్స్లో కవర్ చేస్తాను. అండ్ మీకు తెలుసున్నదే, ప్రతి లెసన్కి ఒక వీడియో లెక్చర్ అనేది ఉంటుంది. ఇది ఎస్టీఆర్ డేటా టైప్ మీద మన ఫస్ట్ వీడియో లెక్చర్. So guys, let's try to understand what do you mean by a string. A string is simply a collection of characters, letters, numbers or special symbols enclosed in quotes. అంటే కోడ్స్లో ఎన్క్లోజ్ చేసిన డేటాని మనం స్ట్రింగ్ డేటా అని పిలుస్తాము. అండ్ స్ట్రింగ్ డేటాని స్టోర్ చేయడానికి స్ట్రింగ్ డేటా టైప్కి సంబంధించిన వేరియబుల్ కావాలి, మీన్స్ స్ట్రింగ్ టైప్ వేరియబుల్ కావాలి. సో స్ట్రింగ్ టైప్ వేరియబుల్ క్రియేట్ చేయాలంటే str అనే ఒక డేటా టైప్ ఉంది. సో str ఈజ్ ఏ ప్రీడిఫైన్డ్ క్లాస్ ఇన్ పైథాన్ అండ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ సీక్వెన్స్ ఆర్ టెక్స్ట్ డేటా టైప్. str అనేది ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ ఉంది పైథాన్లో, అండ్ ఇది సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్లోకి వస్తుంది, ఆర్ మనం టెక్స్ట్ కేటగిరీ డేటా టైప్లో కూడా మనం కావాలంటే రిప్రజెంట్ చేయొచ్చు. మెయిన్ పర్పస్ ఆఫ్ ద str డేటా టైప్ ఈజ్ టు స్టోర్ string data which can include only text data, that's nothing but only characters, లేదా ఆల్ఫా న్యూమరిక్ డేటా క్యారెక్టర్స్ అండ్ నంబర్స్ కలిపి, లేదా ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ని కూడా మీరు డబుల్ కోట్స్లో పెట్టి స్ట్రింగ్ వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. అండ్ స్పెషల్ సింబల్స్ని కూడా మీరు కావాలంటే స్ట్రింగ్ వేరియబుల్లోకి స్టోర్ చేయొచ్చు. స్ట్రింగ్ వాల్యూస్ మస్ట్ ఆల్వేస్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ ఐదర్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ సింగిల్ కోట్స్ ఆర్ ట్రిపుల్ డబుల్ కోట్స్. ఈ అన్నిటి మీద ఏంటంటే ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. వీడియో కొంచెం లెంగ్తీ అవుతుంది, బట్ చివరి వరకు చూడండి ఖచ్చితంగా. టైప్స్ ఆఫ్ స్ట్రింగ్ డేటా ఇన్ పైథాన్ అంటే ఎన్ని రకాల స్ట్రింగ్స్ని క్రియేట్ చేయగలుగుతాం. పైథాన్లో మనం 2 రకాల స్ట్రింగ్స్ని క్రియేట్ చేస్తాము. ఒకటి సింగిల్ లైన్ స్ట్రింగ్, అంటే చూడండి హెలో అని రాసిన చూసారా, సింగిల్ లైన్లో ఒక స్ట్రింగ్ రాసి డబుల్ కోట్స్లో ఎన్క్లోజ్ చేశాను. ఇంకోటి మల్టీ లైన్ స్ట్రింగ్, అంటే స్ట్రింగ్ అనేది ఏంటంటే మల్టిపుల్ లైన్స్ స్పాన్ అవుతుంది, ఓకే, అండ్ త్రిబుల్ కోట్స్లో ఎన్క్లోజ్ చేసి చూడొచ్చు మీరు ఇక్కడ. ఓకే, సో సింగిల్ లైన్ స్ట్రింగ్ డేటా, అదేవిధంగా మనకి మల్టీ లైన్ స్ట్రింగ్ డేటా అని చెప్పి 2 రకాల స్ట్రింగ్స్ని క్రియేట్ చేయొచ్చు. సింగిల్ లైన్ స్ట్రింగ్ డేటాని క్రియేట్ చేయడానికి మీరు ఏం చేయొచ్చు అంటే ఒక వేరియబుల్ పేరు తీసుకొని ఈక్వల్ టు రాసి మీరు స్టోర్ చేయాలనుకుంటున్న డేటాని ఐదర్ డబుల్ కోట్స్లో కానీ లేదా సింగిల్ కోట్స్లో కానీ ఎన్క్లోజ్ చేసి వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. అదేవిధంగా మీరు మల్టీ లైన్ స్ట్రింగ్ డేటాని స్టోర్ చేయాలనుకుంటే వేరియబుల్ నేమ్ తీసుకొని త్రిబుల్ కోట్స్తో స్టార్ట్ చేసి స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2, స్ట్రింగ్ 3 ఈ విధంగా మీరు n నెంబర్ ఆఫ్ లైన్స్ రాసి ఫైనల్లీ లాస్ట్ స్ట్రింగ్ ఏంటంటే త్రిబుల్ కోట్స్ అయితే త్రిబుల్ కోట్స్, సింగిల్ అయితే సింగిల్, డబుల్ అయితే డబుల్ తోటి క్లోజ్ చేయాలి. సో ఈ విధంగా ఈ ఫస్ట్ సింటాక్స్లో ఏంటంటే త్రిబుల్ డబుల్ కోట్స్ ద్వారా చూపించాను, సెకండ్ సింటాక్స్లో ఏంటంటే ట్రిపుల్ సింగిల్ కోట్స్ ద్వారా చూపించాను. ఇప్పుడు మనం కొన్ని ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని నేను ఆల్రెడీ నా స్లైడ్ మీద రాసించాను, సో దట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏ టాపిక్ మిస్ అవ్వకుండా ఉంటుందని చెప్పి. బట్ నేను ఏదైతే రాశానో ప్రతిదాన్ని ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే, సో జస్ట్ ఇలా సైడ్ పెడతాను, ఎందుకంటే నేను ఏ టాపిక్ మిస్ అవ్వకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి. s=, నేను సింగిల్ కోట్స్లో ఒక సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేశాను. ప్రింట్ ఆఫ్ s, టైప్ ఆఫ్ s. సో ఎస్లో ఏముంది, ఏ అన్న క్యారెక్టర్ ఉంది. ఓకే, సారీ, టైప్ ఆఫ్ s రాయాలి, నేను పొరపాటున ఏ అని రాశాను. సో ఇది కొంచెం, సో ఎస్లో ఏ డేటా ఉంది, ఏ ఉంది, ఏ అనేది ఏ టైప్, str టైప్. సో str అనేది ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ ఇన్ పైథాన్. అదేవిధంగా s1 మీరు హెలో అని చెప్పి ఒక వర్డ్ని స్టోర్ చేయొచ్చు. ప్రింట్ ఆఫ్ s1, టైప్ ఆఫ్ s1. ఓకే, ఆ వేరియబుల్ ఒక డేటా టైప్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా s1 ఓన్లీ నంబర్స్ని మీరు స్టోర్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా దాన్ని ప్రింట్ చేసి చూడండి. లేదా s1 హెలో @123, అంటే నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అన్నింటిని కలిపెట్టాను. అండ్ ఇది కూడా ఏంటంటే స్ట్రింగ్ కింద కన్సిడర్ అవుతుంది. లేదా s1 ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్స్, చూసారా, ఇది కూడా ఏంటంటే స్ట్రింగ్ కిందే
కన్సిడర్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే సింగిల్ లైన్ స్ట్రింగ్ క్రియేట్ చేయడానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, అండ్ మీరు ఒక కంప్లీట్ స్ట్రింగ్ని కోడ్స్లో పెట్టి కూడా రాయొచ్చు. అంటే S1 ఈక్వల్స్ టు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది కూడా స్ట్రింగ్ కింద కన్సిడర్ అవుతుంది. చూడండి ఒకసారి, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, అదేవిధంగా మీరు మల్టీ లైన్ స్టోర్ చేయాలనుకుంటే S1 ఈక్వల్స్ టు ట్రిపుల్ సింగిల్ కోట్స్ రాసాను చూడండి. ఓకే, దాని తర్వాత పైథాన్, మీరు ఎంటర్కి ప్రెస్ చేయగానే కింద 3 డాట్స్ వస్తాయి. ఆ 3 డాట్స్ అర్థం ఏంటంటే కంటిన్యూషన్ ఉంది అని చెప్పడం ఏంటంటే. ఇస్ ఇట్ క్లియర్? దాని తర్వాత ప్రోగ్రామింగ్, మళ్ళీ లాంగ్వేజ్, ఇక్కడ ట్రిపుల్ సింగిల్ కోట్స్ తోటి క్లోజ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. అండ్ ప్రింట్ ఆఫ్ S1 కామా టైప్ ఆఫ్ S1. సో ప్రతిసారి టైప్ ఆఫ్ S1ని ప్రింట్ చేయక్కర్లేదు. ఇస్ ఇట్ క్లియర్? సో చూడండి మీకు ఎలా ప్రింట్ అయింది. మీరు ఎలాగైతే 3 లైన్స్లో ఎంటర్ చేశారో అదేవిధంగా 3 లైన్స్లో ప్రింట్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నేమ్ ఈక్వల్స్ టు, ఓకే, ట్రిపుల్ డబుల్ కోట్స్ రాడాను యూస్ చేశాను, అతీష్ కుమార్. ఎంటర్కి ప్రెస్ చేయగానే కింద 3 డాట్స్ ఇండికేట్స్ కంటిన్యూషన్ అని అర్థం. దెన్ జైన్, ట్రిపుల్ డబుల్ కోట్స్ తోటి క్లోజ్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ నేమ్ అని చెప్పి ప్రింట్ చేయండి. ఇక్కడ నేమ్ అనేది మన వేరియబుల్ నేమ్. ఓకే, సో మీరు ఎలాగైతే ఎంటర్ చేస్తారో సేమ్ అదే విధంగా డేటాని మీకు డిస్ప్లే చేయడం జరిగింది. అంటే మీరు 3 లైన్స్లో స్టోర్ చేశారు కాబట్టి డేటా అనేది మీకు 3 లైన్స్లో ప్రింట్ అయింది. అలా కాకుండా మీరు సింగిల్ లైన్ స్ట్రింగ్ రాసి, అంటే లైక్ S1 ఈక్వల్స్ టు అతీష్ కుమార్ జైన్, కానీ అవుట్పుట్లో మాత్రం మీకు ఏంటంటే 3 లైన్స్లో రావాలి. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే /n యూస్ చేయొచ్చు మధ్య మధ్యలో ఎక్కడెక్కడైతే మీకు న్యూ లైన్లో డేటా రావాలో. సో /n అంటే న్యూ లైన్, ఇట్స్ అన్ ఎస్కేప్ సీక్వెన్స్ క్యారెక్టర్. మీరు జస్ట్ S1ని ప్రింట్ చేయండి. సో మీకు ఆ నేమ్ అనేది చూడండి. ఇక్కడ ఏమైందంటే ఈ /n మీరు ఎలాగైతే రాసారో సేమ్ మీరు S1 అన్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయింది. అదే మీరు ప్రింట్ ఆఫ్ S1 అంటే చూడండి అవుట్పుట్లో డిఫరెన్స్ ఉంది. అంటే మీరు ప్రింట్ ఫంక్షన్ యూస్ చేయకుండా జస్ట్ S1 అని రాస్తే ఆ స్ట్రింగ్ మెమరీలో ఎలాగైతే స్టోర్ అయిందో సేమ్ అదే విధంగా మీకు ప్రింట్ అవుతుంది. సో /n కూడా మీకు అవుట్పుట్లో కనబడుతుంది. అదే మీరు ప్రింట్ ఆఫ్ S1 అని రాస్తే అది /nని ప్రింట్ చేయకుండా /n ఒక బిహేవియర్ ఏంటి, న్యూ లైన్లో డేటాని స్టోర్ చేయడం, అంటే /n తర్వాత వచ్చిన డేటాని న్యూ లైన్లో పంపించడం. అదేవిధంగా మీకు న్యూ లైన్లో పంపించి మీకు ప్రింట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ట్రిపుల్ డబుల్ కోట్స్ కానీ ట్రిపుల్ సింగిల్ కోట్స్లో కానీ మీరు డేటాని స్టోర్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను సపోజ్ హెలో అని రాశాను. ఎంటర్కి ప్రెస్ చేసిన తర్వాత కింద 3 డాట్స్ వచ్చినాయి, అంటే కంటిన్యూషన్ ఉంది. ఇక్కడ మీరు మళ్ళీ ఎంటర్కి ప్రెస్ చేసేస్తే చూడండి ఒకసారి ఏమవుతుంది, కంటిన్యూస్గా 3 లైన్స్ వస్తూనే ఉన్నాయి. అంటే మీరు స్ట్రింగ్ని ఎండ్ చేసేంత వరకు, హలో ఇప్పుడు వెల్కమ్ రాశాను, ఇక్కడ మరి ఎండ్ చేసేంత వరకు అది 3 లైన్స్ని అలా ప్రింట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కావాలంటే మీరు ప్రింట్ ఆఫ్ నేమ్ని ప్రింట్ చేయండి. మీకు మీరు 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 ఇచ్చిన ప్రతి ఎంటర్కి ఈ హెల్లోకి వెల్కమ్కి మధ్యలో ప్రింట్ అయింది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి, మీరు స్ట్రింగ్ డేటాని స్టోర్ చేసేటప్పుడు మీరు సింగిల్ కోట్స్ ఓపెన్ చేశారు. ఇక్కడ నేను నా పేరు రాశాను. ఇప్పుడు సింగిల్ కోట్స్ని మీరు క్లోజ్ చేయట్లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. చూడండి ఒకసారి, నేను ఎంటర్కి ప్రెస్ చేస్తాను. ఇది ఒక ఎర్రర్ వస్తుంది, సింటాక్స్ ఎర్రర్. అన్టెర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ అంటే స్ట్రింగ్ని మీరు టెర్మినేట్ చేయలేదు అని చెప్పి అంటాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏంటంటే స్ట్రింగ్ డేటాతో వర్క్ చేయొచ్చు. ఒకసారి నేను స్లైడ్లో చూపించినవన్నీ మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్ట్రింగ్ విత్ ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్స్ చూపించాను, స్ట్రింగ్ విత్ స్పేసెస్ చూపించాను. అలాగే సింగిల్ కోట్స్ లేదా డబుల్ కోట్స్ స్ట్రింగ్ని స్టార్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా ఎండ్ చేయాలి. ఎండ్ చేయకపోతే మీకు సింటాక్స్ ఎర్రర్స్ వస్తుంది. అలాగే మీరు ట్రిపుల్ కోట్స్తో కూడా డేటాని స్టోర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మల్టీలైన్ స్ట్రింగ్ విత్ ట్రిపుల్ కోట్స్ అంటే ఒక స్ట్రింగ్ని మీరు మల్టిపుల్ లైన్స్లో స్టోర్ చేసేటప్పుడు మీరు ఒకే లైన్లో స్పాన్ చేయకుండా మల్టిపుల్ లైన్స్లో మీరు స్టోర్ చేయాలనుకుంటే ఈ విధంగా యూస్ చేయొచ్చు. అదేవిధంగా /n కూడా మధ్యలో ఎలా యూస్ చేయాలని చెప్పి చూపించాను. అండ్ ఫైనల్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే యూజ్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఫర్ సింగిల్ లైన్ స్ట్రింగ్స్.
అంటే సింగిల్ లైన్ స్ట్రింగ్స్కి ఐదర్ సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కూడా వాడండి. ట్రిపుల్ లైన్స్కి ట్రిపుల్ సింగిల్ కోట్స్ కానీ ట్రిపుల్ డబుల్ కోట్స్ కానీ వాడండి. అదేవిధంగా ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ ద స్ట్రింగ్ ఇంటూ మల్టిపుల్ లైన్స్, డబుల్ కోట్స్ అండ్ సింగిల్ కోట్స్ మధ్యలో స్లాష్ n ఇవ్వండి. అండ్ స్లాష్ n కలిగిన స్ట్రింగ్ని ప్రింట్ ద్వారానే ప్రింట్ చేయండి. ఓకే. అండ్ ఇంటర్నల్గా ఏంటంటే పైథాన్ స్టోర్స్ ఆల్ స్ట్రింగ్స్ ఇన్ సింగిల్ కోట్స్ ఓన్లీ ఫర్ మెమరీ ఆప్టిమైజేషన్. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను సపోజ్ S1 ఈక్వల్స్ టు నేను డబుల్ కోట్స్లో లేదా త్రిబుల్ కోట్స్లో ఒక స్ట్రింగ్ అని పెట్టాను. త్రిబుల్ కోట్స్ క్లోజ్ చేశాను. అంటే త్రిబుల్ సింగిల్ కోట్స్ కానీ త్రిబుల్ డబుల్ కోట్స్ కానీ సింగిల్ లైన్ స్ట్రింగ్ కూడా వాడచ్చు. అండ్ మీరు ప్రింట్ ఆఫ్ S1 అని చెప్పి ప్రింట్ చేస్తున్నారు. మీకు అవుట్పుట్లో చూడండి జస్ట్ మీకు ఆ నేమ్ అనేది ప్రింట్ అయింది. నేను జస్ట్ S1 అని రాస్తాను. సో మీకు అవుట్పుట్ చూడండి సింగిల్ కోట్. ఇస్ ఇట్ క్లియర్? అంటే మీరు త్రిబుల్ డబుల్ కోట్స్ యూజ్ చేసిన త్రిబుల్ సింగిల్ కోట్స్ యూజ్ చేసిన చివరికి ఇంటర్నల్గా మెమరీ ఏంటంటే సింగిల్ కోడ్లోనే డేటాని స్టోర్ చేస్తుంది. ఎందుకంటే మెమరీ ఆప్టిమైజేషన్ గురించి. ఎందుకంటే 3 కోడ్స్ని స్టోర్ చేయాలంటే ఎక్కువ మెమరీ అవసరం ఉంటుంది కదా అక్కడ. సో మీరు స్టోర్ చేసేటప్పుడు అలా ఎంటర్ చేస్తారు. బట్ ఇంటర్నల్గా మెమరీలో ఏంటంటే కనుక సింగిల్ కోడ్లోనే డేటా అనేది స్టోర్ అవుతుంది. మీరు కావాలంటే ప్రాక్టికల్గా ఇక్కడ చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ స్ట్రింగ్ డేటా టైప్ మీద వర్క్ చేసే విధానం. నెక్స్ట్ లెసన్లో ఏంటంటే ఇంటర్నల్గా ఈ స్ట్రింగ్ అనేది మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది దాని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇంటర్నల్గా స్ట్రింగ్ అనేది మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది అని తెలిస్తేనే వాటి మీద మనం ఎలా ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయాలి, అసలు ఏం ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయాలి దాని గురించి తెలుస్తుంది. దట్స్ ఇట్ గైస్ ఇన్ దిస్ లెసన్. అండ్ ఈ వీడియో లెక్చర్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంచుమించు 50% సబ్స్క్రైబర్స్ మీన్స్ ఇంచుమించు 50% వ్యూవర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని చూస్తున్నారు. సో మీరు దాంట్లో ఒకరైతే కనుక ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మోర్ సబ్స్క్రైబర్స్ పెరిగితే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. అండ్ ఇఫ్ ఐ రీచ్ టు సమ్ గోల్, ఒక గోల్ అనేది రీచ్ అయితే ఖచ్చితంగా నేను ప్యారల్గా కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా లాంటి లెక్చర్స్ని కూడా చాలా డీటెయిల్గా మీ ముందుకు తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాను. సో ఛానల్ని గ్రో చేసే బాధ్యత మీదే, కంటెంట్ని ప్రొవైడ్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ లెసన్.